నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తారీఖు చూసుకుందాం. 2వ తారీఖు ఆగస్టు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఆదివారం వచ్చేసి తుంగభద్ర నదికి ఎంత ఇన్ఫ్లో వచ్చిందని ముఖ్యంగా తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే 26,000 క్యూసెక్స్ అయితే తగిన ఇన్ఫ్లో అయితే రావడం జరిగింది. దరిదాపు 2 టీఎంసీల పైన వచ్చింది. నిన్న 38.5 టీఎంసీలు అట్లా ఉండేది. ఈరోజు 41 టీఎంసీకి కొంచెం తక్కువగా ఉంది. ఇంకా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఫ్లడ్ చాలామంది నార్లు పోసుకునేకైతే మంచి అవకాశం అండి. నార్లు అయితే ఖచ్చితంగా పోసుకోవచ్చు. శ్రీశైలం డ్యామ్కున్న రైతులు కానీ, తుంగభద్ర డ్యామ్కున్న రైతులు కానీ నార్లు పోసుకునేకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తక్కువ సెగ్మెంట్లు ఎంచుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే హైబ్రిడ్ రకాలు ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే 3-4 నెలల కాల పరిమితి ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వారం లోపల డ్యామ్ నిండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. తుంగభద్ర డ్యామ్ కూడా వారం 10 రోజులు పడుతుందని చెప్తున్నారు అనమాట. అంటే ఆగస్టు 2 కదా, మనం ఈ నెల 15 కల్లా పూర్తి స్థాయిలో నీళ్ళు అనేటివి వచ్చే అవకాశం కనిపిస్తుందని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే నీటిని మనం లెక్కేసుకున్నట్లయితే ఈరోజు బయటికి ఎంత వదిలేరనుకుంటే ఆర్బీఎల్ఎల్సీలోన మనం చూసుకున్నట్లయితే 2,000 క్యూసెక్స్ అయితే తగిన బయటికి వదలడం జరిగిందనమాట. ఇంకా ఆర్బీహెచ్ఎల్సీకి అయితే తగిన 50 క్యూసెక్లు, ఆర్బీ అంటే రైట్ బ్యాంక్ కెనాల్ ఆర్బీసీ కెనాల్కి అయితే తగిన మనం చూసుకున్నట్లయితే 50 క్యూసెక్స్ మాత్రమే ఎత్తారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు డ్యాంలో 40 టీఎంసీల 800 క్యూసెక్స్ అయితే తగిన ప్రజెంట్ అయితే ఉంది. అంటే ప్రజెంటు 41 టీఎంసీకి కొంచెం తక్కువ, అంతేగాని ఏం పెద్దగానే డిస్టెన్స్ ఏం లేదు. మనం ఇప్పుడు 40 టీఎంసీలు ఉంది కదా, ఒక 30 టీఎంసీలు యాడ్ అయితే గిన ఇదే కొనసాగింపు కాగిన జరిగితే గిన పైన ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు, అంటే మనకు అస్సాంలో కానీ ప్రతి చోట వర్షాలు పడుతున్నాయి. ఇన్ఫ్లో గిన కొనసాగితే గిన అస్సాంలో వీటికి రాకపోయినా కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానిపైన ఉన్న శివమొగ్గ తదితర ప్రాంతాల్లో ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటకలో మళ్ళీ వర్షాలు మొదలైనవి. ఇప్పుడు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. తుంగ డ్యాంలో కూడా నిన్న 42,000 క్యూసెక్లకు నింది ఇన్ఫ్లో భారీగా పెరిగింది. నిన్న చూసుకున్నట్లయితే 67,000 క్యూసెక్స్ అయితే కింద తుంగ డ్యాంకి వచ్చింది. అవన్నీ కూడా తుంగభద్ర డ్యాంలోకి, రేపు భద్రా డ్యాంలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ఫ్లో అనేది భారీగా వస్తుంది. అంటే ఒక 2-3 టీఎంసీలు ఇట్లా పోల్చుకుంటే తగిన ఒక 7 రోజులు కాల పరిమితిలోనే ఒక 2 టీఎంసీలు వచ్చినా 14 టీఎంసీలు వచ్చి చేరే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇంకా అంతకీ ఎక్కువగా రావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎగునున్న ప్రాంతాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురవడం వల్ల ఈ సింటమ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఋతుపవనాల సమయంలో ఇప్పుడు మనం వర్షాలు నమోదవుతాయా లేదా అనుకోండి అనమాట. ఇప్పుడు సిచ్యువేషన్లో నీళ్ళు అనేవి భారీగా వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు శ్రీశైలం కానీ పూర్తిగా నిండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కానీ మనం చూసుకోవచ్చు 835 టీఎంసీలు ఉన్న నీరు నిన్న శ్రీశైలంలో, ఈరోజు 841 అడుగులు అనమాట. మొత్తంగా 70 టీఎంసీల సామర్థ్యాన్ని అయితే నింపుకుందనమాట. అది కూడా మధ్యాహ్నం అయితే క్లారిటీ ఇస్తాను. ఎంత టీఎంసీలు వచ్చినాయి, ఎంత ఫ్లడ్ బయటకు పోతుంది, పోతిరెడ్డిపాడు అయిన తర్వాత మనకు చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాలకు ఎలా పంపిస్తున్నారు అనేది కూడా, పంపింగ్ గురించి కూడా మీకు వీడియో అయితే అందిస్తాను. ఇప్పటికైతే తుంగభద్ర డ్యామ్ అయితే ఇన్ఫ్లో ఇదేనండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.